పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శాకాహారం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శాకాహారులతో కూడిన మానవుని జీవన మనుగడ శాంతియుతంగా శుభప్రదంగా సాగుతుంది అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా శాకాహారమే మానవాహారం, శాకాహారమే అసలైన ఆహారం అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. దానికి అనుగుణంగానే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా విశేషంగా కృషి చేసి ప్రతి ఒక్కరికి కూడా శాకాహారంపై అవగాహన కల్పిస్తూ వారున్నన్ని రోజులు కూడా కమ్మగా వండి వడ్డించి అందరికీ ఆ రుచిని అందించారు. మరి మన మానవుని జీవన శైలిలో కూడా శాకాహారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు శాకాహారం ఎందుకు తీసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, మాంసాహారం తీసుకుంటే కలిగే నష్టం ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరాలు శాస్త్రీయంగా అందించడానికి ప్రముఖులు స్టూడియోకి వచ్చేశారు. వారు మరెవరో కాదు, పత్రిజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ 20 ఏళ్ల సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకొని వారి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి నెల భీమవరంలో 1, 2, 3 తేదీలలో చక్కటి ధ్యాన ప్రచార కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహించడమే కాకుండా వారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ధ్యానానికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉదాహరణలతో ప్రతి ఒక్కరికి కూడా చైతన్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇవే కాకుండా పిఎంసి ఛానల్కి డైరెక్టర్గా తన బాధ్యతలు నిర్వహిస్తూ అందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ అంత పత్రిజీ గారి ఆశయ సాధన నెరవేరకు వారు ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు. మరి వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మాంసాహారం ఎందుకు తినకూడదు అంటారండి? మాంసాహారం ఎందుకు తినకూడదు అంటే, ఓ సందర్భంగా పత్రి గారు ఏం చెప్పారంటే, నేను 50,000 పుస్తకాలు చదివాను. ఈ 50,000 పుస్తకాలని ఓ మిక్సీలో వేశాను. మిక్సీలో వేస్తే ఆ మిక్సీలోంచి ఎసెన్స్ వచ్చింది. ఆ ఎసెన్స్ ఏంటంటే 2 మాటలు అన్నాడు ఆయన. ఏమిటా 2 మాటలు? హింసా చూడు, హంసా పకడు అని. ఇంకెందుకని ఏమీ లేదన్నాడు. మానవుని సమస్త సమస్యలకు పరిష్కారం ఈ 2 అని చెప్పాడు ఆయన. హింసా చూడు అంటే హింసకు కారణమైనటువంటి మాంసభక్షణ మానాలి. హంసా పకడు అంటే, హంస అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి, హంసను పట్టుకోవాలి అంటే శ్వాసను పట్టుకోవాలి. ఇవే ఆయన చెప్పింది. ఆయన చేత ఇన్ని పుస్తకాల సారం ఈ 2 మాటల్లో ఉంది అంటే, ఈ రెండిట్లో కూడా ఫస్ట్ మాట ఏమిటి అంటే హింసా చూడు. అంచేత ఎవరైనా సరే హింసను వదలాలి అంటే ఖచ్చితంగా మాంసభక్షణ మానేయాలి, మాంసాహారం మానేయాలి అని పత్రి గారి సందేశం నుంచి తెలుసుకోవడం జరిగింది. మేము కూడా అప్పటి నుంచి ఈ మాంసాహారం మానాలి అనేటువంటి ప్రచారాన్ని చాలా విస్తృతంగా చేస్తున్నాం. పత్రి గారు 20 సంవత్సరాల క్రితం ఆయన పరిచయం ఏర్పడింది, ఆయన సాంగత్యం ఏర్పడింది. ఆయన నుంచి తెలుసుకున్నటువంటి సత్యాన్ని అందరికీ బోధిస్తున్నాం. కొన్ని వేల మందికి, లక్షల మందికి బోధించాం. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, ప్రపంచంలో ఎక్కువ శాతం మాంసభక్షణ మీదే జీవిస్తున్నారు, అదే ఆహారంగా చేసుకున్నారు. కొన్ని దేశాల్లో శాకాహారం ఎలా ఉండాలో కూడా తెలియదు. మరి మాంసం మానేమంటే మాకు తిండి ఎలాగండి, మేము బతకడం ఎలాగండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంతలా ఈ మాంసం ప్రజలకు అలవాటైపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, మాంసాహారంలోనే చాలా పోషక విలువలు, పౌష్టికాహారం ఉంది,
అని అది తింటే బలం అని చాలామంది ఫీలింగ్. అది ఎంతవరకు నిజం అంటారు? మాంసాహారంలో ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో శాకాహారంలో అన్నే ఉండడం కాదు, అంతకన్నా కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ విషయం ఎంతోమంది సైంటిస్టులు రుజువు చేశారు కూడా. అంతేకాదు, మనం ఏ జంతువుల్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా చాలామంది మాంసం తినకపోతే పని చేయలేమో అని భయపడతారు. కానీ మరి ఎంతమంది శాకాహారులు జీవించట్లేదు, ఎంత బాగా జీవించట్లేదు. అలాగే మనం జంతువుల్లో శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు 2 రకాలు ఉన్నాయి. శాకాహార జంతువులు పనిచేసినట్టుగా మాంసాహార జంతువులు పనిచేయలేవు. ఎంచేతంటే మానవుడు ఉన్న తెలివితేటలతో ఏ జంతువునైనా తను వశం చేసుకోగలడు. అలా మాంసాహార జంతువులైనా వశం చేసుకోగలడు. వాటి కూరలు గేర్లు ఏమైనా ఉంటే అన్నీ పీకేయగలడు. వాటితో పని చేయించుకోవచ్చు. కానీ అవి మాంసం తింటాయి కానీ పనికి పనికిరావు. కానీ మాంసాహారం తిన్నటువంటి ఏనుగు కానీ, ఒంటె కానీ, ఎద్దు కానీ, మరి ఈ దున్నపోతు కానీ, ఇలా ఏయైనా సరే ఎంత పని చేస్తాయి. మానవులు వాటిని ఉపయోగించుకుంటారు ఏ పని చేయడానికైనా. అంచేత శాకాహారంలో బలం లేదు అన్నది మూర్ఖత్వమే కానీ అంతకన్నా ఇంకేమీ లేదు. అయితే మాంసాహారం తింటే వచ్చే నష్టాలు ఏమిటంటారు? ఇక్కడ ఏమిటి అంటే, మనం తినే ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది. మనసును బట్టే మనిషి పనులు ఉంటాయి. మనిషి పనులను బట్టే ఫలితాలు ఉంటాయి. జీవితంలో మంచి ఫలితాలు ఉండాలి అంటే మానవుడు మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలి అంటే మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉండాలి అంటే మంచి ఆహారం అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే సాధ్యం. కానీ మానవుడు తరతరాల నుంచి ఈ మాంసాహారం అలవాటైపోవడం వల్ల అదే తింటున్నారు. కానీ ఈ మాంసాహారం అన్నది రజోగుణ లక్షణం. మాంసాహారం కానీ, కోడిగుడ్లు కానీ ఇవి రజోగుణాన్ని కలిగిస్తాయి. రజోగుణ లక్షణాలు మనకు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. కృష్ణ భగవానుడు వాడు ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది, ఎన్నో తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, చెయ్యకూడని పనులు చేస్తాడు, అధర్మంగా వ్యవహరిస్తాడు. అంచేత నేనే బాగుండాలి, నేనే అందరికంటే బాగుండాలి అని చెప్పి చెయ్యకూడని పనులు చేస్తాడు, స్వార్థంగా వ్యవహరిస్తాడు. ఇటువంటి పనులు చేయడం వల్ల సృష్టి నియమాల ప్రకారం, సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రకారం వాటి ఫలితం వీడి కష్టాల రూపంలో అనుభవించాలి. అంచేత ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే వీడు చేసిన పనులు బట్టి. ఈ పనులు దేని బట్టి ఉన్నాయి అంటే వాడు మనసు యొక్క గుణాన్ని బట్టి. ఆ గుణం ఎందుకు ఉంది అంటే వీడు తీసుకునే ఆహారాన్ని బట్టి. సో ఇంత ఇంటర్లింక్ ఉంటుంది అనమాట, ఒకదానికొకటి ఉంటుంది. ఇంకా ఏంటంటే మీరు చూడండి, చాలా కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. అవును, భార్యాభర్తల మధ్య సరైన రిలేషన్స్ లేవు. ఏదో కారణం రీత్యా అప్పటిదాకా బాగుంటారు, సడన్గా గొడవ పడతారు. తుఫానే. ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు దూషించుకుంటారు, కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అంత ఆవేశం వస్తుంది? ఎందుకు అంత కోపం వస్తుంది? ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమే, ప్రేమే, ఇష్టపడే చేసుకున్నారు. కానీ ఎందుకో తెలీదు వాళ్ళకి సడన్గా ఆవేశం వస్తుంది. మళ్ళీ తర్వాత పశ్చాత్తాపడతారు. కానీ ఆయనకు జరిగిపోయే నష్టం జరిగిపోతుంది. ఆవేశం ఎందుకు వచ్చింది? అది తమో గుణమే దానికి కారణం, రజోగుణమే దానికి కారణం. ఆ రజోగుణానికి కారణం వారు తీసుకునే ఆహారమే. అంచేత ఎవరైనా సరే మరి సాత్వికంగా మారాలంటే ఖచ్చితంగా సాత్విక ఆహారం తీసుకోవాలి. కానీ రజోగుణ ప్రధానమైన ఈ మాంసాహారం అది తీసుకోకూడదు. అందుకే పత్రి గారు ఏం చెప్తారంటే, చాలామంది శాకాహారమే తింటారు కానీ వెల్లుల్లిపాయ వాడతారు. వెల్లుల్లిపాయ కూడా రజోగుణమే. ఈ సంగతి చాలామంది తెలీదు.
వాళ్ళు అడుగుతారు, అవును. మాంసం తిండినే కోపం అంటారు, మరి శాకాహారులు కోపం లేదా, ఇలా అడుగుతారు. మరి శాకాహారులు తినే రజోగుణ లక్షణమైన ఆహారాలు వాళ్ళు తింటున్నారు. ఆ శాకాహారంలో రజోగుణం బాగా కలిగించేది ఏది అంటే వెల్లుల్లిపాయ. దాన్ని చిన్నుల్లిపాయ అంటారు, ఆ, గార్లిక్ అని ఇంగ్లీష్లో అంటారు. అందుకే పత్రి గారు గార్లిక్ ఎటువంటి పరిస్థితులు తీసుకోకూడదు అంటారు. ఆ వాసన కూడా రానివ్వరు అనమాట అది. అంచేత ఎప్పుడైతే తీసుకుంటూ మనం సాత్వికమైన శాకాహారం తీసుకుంటే మీకు తెలియకుండానే కొన్నాళ్ళకి మీలోనే మార్పు వస్తుంది. దానికి తోడు పత్రి గారు చెప్పినటువంటి ఈ శ్వాసమే ధ్యాస మీరు ఉంచి ధ్యానం చేసినట్లయితే చాలా తొందరగా మన యొక్క గుణం మారి మనం సాత్విక స్థితిలోకి వస్తాం. అక్కడ ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ రజోగుణం లక్షణంలోంచి ఈ మాంసాహారం మాని సాత్వికంలోకి వచ్చినప్పుడు వాడి బుద్ధి వికసిస్తుంది, వివేకం కలుగుతుంది, విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది, చెయ్యకూడనివి చెయ్యాల్సినవి తెలుస్తాయి. అప్పుడు ఎప్పుడైతే చేయకూడని చేయడో వాడికి కష్టాలు రావు, చెయ్యవలసిందే చేస్తాడో వాడికి ఎన్నో జీవితంలో లాభాలు వస్తాయి. అంచేత అటువంటి లాభాలు కలిగించేటువంటి ఈ శాకాహారం మనం తీసుకోవాలి, మాంసాహారాన్ని వదలాలి. అంచేత నీ తినే తిండిని బట్టే నీ యొక్క మనసు ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు జంతువులని తినకూడదు అంటారు, ఎందుకంటే ప్రాణం ఉన్న వాటిని తినకూడదు, ఏ జీవిని కూడా హింసించద్దు అని అంటూ ఉంటారు. మరి అలాగంటే చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదా, మరి ఆకుకూరలు లాంటివి మనం తింటూ ఉంటాం కదా, మరి అలాంటప్పుడు అదేమైనా పాపమా? ఇక్కడ ఇది చాలామందికి ఉన్న సందేహం. మనం మాంసాహారం తినకూడదని అది పాపము అంటాం. ఎందుకు పాపము అంటే ప్రతి జీవిలో భగవత్ స్వరూపం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మే భగవంతుడు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అహం ఆత్మా గుడాకేశ అని, నేను ఆత్మను అని చెప్పాడు. ఎక్కడుంటాను అంటే సర్వభూతాశయ స్థిత అన్నాడు. నేను సమస్త భూతాల్లో ఉన్నాను అంటే సమస్త జీవులు, సమస్త ప్రాణుల్లో ఉన్నాను. అంచేత ఏ ప్రాణిని తీసుకున్నా, కోడి మేక ఏటిని తీసుకున్నా వాటిలో భగవత్ స్వరూపమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపం ఆత్మ ఉంది. అంచేత ఆ జీవిని హింసించినప్పుడు, అంటే ఆ కోడిని హింసించినప్పుడు, మేకని హింసించినప్పుడు వాళ్ళు భగవంతుని హింసిస్తున్నారన్న విషయం వాడికి అర్థం కాదు. అంచేత ఆ భగవంతుని హింసించడమే పాపం, దాని ఫలితం అనుభవించాలి. అంచేత అది హింస అంటే కోడి హింస కాదు, సాక్షాత్తు భగవంతుని హింసించాలి. భగవంతుని ప్రేమించాలి, భగవంతుని ఇష్టపడాలి, భగవంతుని ఆనందపరచాలి. అంతేకాని భగవత్ స్వరూపాలైన వీటిని హింసించి మనము శిక్షకు పాత్రలు కాకూడదు. ఈ విషయం చెప్తే కొంతమంది ఏమని అంటారంటే, సరే మీరు అలా అంటున్నారు, ఆ జీవుల్ని హింసిస్తే భగవంతుని హింసించి వాటిలో ప్రాణం ఉంది అంటున్నారు, మొక్కల్లో కూడా ప్రాణం ఉంది కదా, మరి మీరు ఆ తోటకూర తింటున్నారు కదా, మరి అది పాపం కాదా అనేటువంటి ప్రశ్న వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందేహం తీరక చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సరైన సమాధానం చెప్పకపోతే వాళ్ళ ఊరికి అలా చెప్తారు, కానీ ఇవన్నీ వాళ్ళకి మటుకు ఏం తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ కారణం లేకపోలేదు. ఇంచేతంటే ఈ సృష్టి నడిపించేది భగవంతుడు. భగవంతుని యొక్క నియమాల ప్రకారమే సృష్టి నడుస్తుంది. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని ఆ భగవంతుడే సృష్టి చేశాడు. సృష్టి చేయడమే కాదు, ఏ జీవి ఏ రకమైన ఆహారం తీసుకోవాలో ఆయనే నిర్ణయించాడు. అంచేత భగవంతుడు నిర్ణయించిన ప్రకారం ఎవరైతే ఆహారం తీసుకుంటారో వాళ్ళకి పాపం అంటదు. భగవంతుడి నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైతే ఆహారం తీసుకుంటారో వారికి ఆ పాపం అంటుతుంది. అంచేత మరి ఇప్పుడు అయితే మరి ఈ ఆహారము రెండు భగవంతుడి సృష్టే కదండి. భగవంతుడి సృష్టే. ఈ ఆహారం సృష్టించాల, జంతువు ఆహారం కాదు. అది ఆహారం ఎలా అయింది అంటే ఆహారంగా మానవుడికి? తీసుకుంటున్నారు. జంతువు ఆహారం కాదు, జంతువులు సృష్టించాడు, అంతేగాని అది ఆహారం కింద సృష్టించాల.
జంతువు కింద సృష్టించాడు. మ్మ్. వాటి కూడా కొన్ని అనుభవాలు పొందాలి కాబట్టి, అది వాటి పని అవి చేసుకోవాలి కాబట్టి అంచేత అది కాదు ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడు 2 రకాల జీవులు సృష్టించి మరి ఏ జీవి ఏ జంతువు లేకపోతే ఏ ప్రాణి ఎలాంటి ఆహారం తీసుకోవాలో అది కూడా ఆయనే నిర్దేశించాడు. ఓకే. అర్థమైందా? మ్మ్. ఏ జీవి ఏ ఆహారం తీసుకోవాలో అది తీసుకుంటే ఆయన నిర్ణయం ప్రకారం పాపం కాదు. మ్మ్. దానికి విరుద్ధంగా తీసుకుంటే మటుకు పాపం. మ్మ్. మరి ఏ జీవి ఏది ఆయన నిర్దేశించాడు అది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ఆయన నిర్ణయించిన దాన్ని బట్టి వాటి యొక్క శరీర నిర్మాణం ఆయన తయారు చేయడం జరిగింది. ఓకే. ప్రతి జీవి యొక్క శరీరాన్ని నిర్మించింది ఆయనే. మ్మ్. ఆయన ఏం చేశాడంటే కొన్ని జంతువులు అంటే కొన్ని ప్రాణులు మాంసాహారానికి అనుగుణంగా సృష్టించాడు, కొన్నిటిని శాకాహారానికి అనుగుణంగా సృష్టించాడు ఆయన. అది సృష్టించింది ఆయనే. ఎంచేతనే సృష్టించాడు? వాటి ఆహారం కొన్ని జీవుల యొక్క ఆహారం మాంసాహారం, కొన్ని జీవుల యొక్క ఆహారం శాకాహారం. ఇక్కడ జంతువులో మనం తీసుకున్నట్లయితే ఏ జీవికి ఏది నిర్దేశింపబడిందో ఆహారమే తీసుకుంటాయి. దానికి విరుద్ధమైన ఆహారం ఆ జంతువు తీసుకోదు. అంచేత అక్కడ జంతువుల వరకు వస్తే భగవంతుడు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది. అంచేత ఏ జీవి అయినా సరే భగవంతుడు నిర్ణయం ప్రకారం జీవిస్తే కనుక అది పాపం కాదు. ఇప్పుడు చూడండి, కొన్ని మాంసాహార జంతువులు ఉన్నాయి, కొన్ని శాకాహార జంతువులు ఉన్నాయి. మాంసాహార జంతువులు అంటే పులి, సింహం, తోడేలు, నక్క, ఇవన్నీ కూడా చిరుత, ఇలాంటివన్నీ మాంసాహార జంతువులు. అలాగే ఆవు, మేక, ఏనుగు, ఒంటె, ఇలాగా ఇటువంటి జంతువులన్నీ శాకాహార జంతువులు. మనం కనుక గమనిస్తే ఈ రెండు కూడా మనం గమనించినట్లయితే ఈ మాంసాహార జంతువులు ఉన్నాయి అంటే ఇవి తింటే మాంసమే తింటాయి కానీ లేకపోతే కృంగి కృషించి చచ్చిపోతాయి కానీ శాకాహారం మటుకు తినవు. అలాగే శాకాహార జంతువులైన ఆగవు, మేక ఇటువంటివన్నీ కూడా తింటే శాకాహారం తింటాయి కానీ తిండి లేకపోయినా మాంసం ముట్టవు. అవును, అసలు అది చచ్చిపోవడానికైనా సిద్ధపడతాయి. కావాలంటే మీరు ఏ జంతువునైనా కట్టేసి మీరు వాటికి శాకాహారం వేయకుండా మాంసాహారం పెట్టండి, అక్కడ తింటాయేమో చూడండి, అది చస్తాయి కానీ తినవు. అంటే భగవంతుడు నిర్దేశించిన ప్రకారం అవి జీవిస్తాయి. అంచేత అవి వాటికి పాపం కాదు. శాకాహారం తినడం అన్నది శాకాహార జంతువులు పాపం కాదు, మాంసాహారం తినడం అన్నవి మాంసాహార జంతువులకి పాపం కాదు. మరి మాంసాహారం ఆయన నిర్మించిన శరీర నిర్మాణం అలాగే ఉంది. అవి తప్ప ఇంకోటి శాకాహారం తినలేవు అవి. అంచేత అవి తప్ప ఇంకేం తింటాయి? ఆయనే నిర్ణయించాడుగా. అంచేత ఆయన నిర్ణయం ప్రకారం అవి జీవిస్తే అది పాపం కాదు. మరి ఈ మాంసాహార జంతువులకి శాకాహార జంతువులు మరి అలా శాకాహారమే నిర్ణయించినట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే వాటి శరీర నిర్మాణాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మనం కనుక గమనిస్తే మాంసాహార జంతువులకి శాకాహార జంతువులకి చాలా తేడాలు ఉన్నాయి. గమనిస్తే మాంసాహార జంతువులు చీకట్లో చూడగలవు, శాకాహార జంతువులు చీకట్లో చూడలేవు. అంతేకాదు, అంటే మరి అది డిఫెక్ట్ అనుకోవచ్చు? డిఫెక్ట్ కాదు, వాటికి ఉన్న ఏర్పాటు, లక్షణం, సృష్టిలో ఉన్న ఏర్పాటు అది. అంతేకాదు, మాంసాహార జంతువులు ఏదైనా నీరు తాగాలంటే నాలుగుతో కతుకుతూ తాగుతాయి. అదే శాకాహార జంతువులు అయితే నువ్వు దాని మూతిని నీళ్ళల్లో ముంచి పీలుస్తుంది. అవును, అది ఎంత తేడా ఉందో చూడండి. అక్కడ కూడా ఆ లక్షణాలు అనేవి చాలా వ్యత్యాసం వాటికి కనిపిస్తాయి. దీనికి చాలా తేడా పెట్టాడు అది. అంతేకాదు, శాకాహార జంతువులు పిల్లలు కన్నప్పుడు వెంటనే కళ్ళు తెరుస్తాయి. అవును, మాంసాహార జంతువులు 2-3 రోజులు 4 రోజుల దాకా కళ్ళు తెరవలేవు పిల్లలు. అలాగే ఇంకా చాలా తేడాలు ఉన్నాయి. మరి మాంసాహార జంతువులకి బలమైన కూరలు వాడే గోళ్ళు ఇవ్వడం జరిగింది. అవి ఏం చేస్తాయంటే
వాటిని ఉపయోగించి ఏ జంతువునైనా చంపుతాయి. చంపడమే కాదు, వాటి చర్మాలను చీలుస్తాయి. చీల్చడమే కాదు, వాటి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చీలుస్తాయి. చీల్చి వాటిని నమలకుండానే మింగేస్తాయి. అయినా సరే అరిగించుకునే శక్తి వాటికి. కానీ ఈ ఏర్పాటు శాకాహార జంతువులు లేవు. అంచేత అవి శాకాహారమే తినగలవు, కానీ ఒక జంతువుని చంపి వాటి మాంసాన్ని అవి తినలేవు. అంతేకాదు, మరి మాంసాహార జంతువు ఆహారాన్ని మరి నమలకుండా మింగేస్తాయి. కారణం ఏంటంటే వాటికి దంతాలు లేవు. శాకాహార జంతువులకి దంతాలు ఇవ్వబడ్డాయి. ఈ దంతాలతో వాటిని నమిలి అప్పుడు మింగుతాయి. మీరు ఎంత సూక్ష్మమైన పరిశీలన చేశారు అంటే శాకాహార జంతువులకు, మాంసాహార జంతువులకు అంటే ఇన్నుంటాయా అని కూడా ఎవరికి తెలియదు అసలు. చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోతే తెలియకపోవచ్చు. చాలామంది తెలుసుకున్నారు. అంచేత ఇన్ని తేడాలు దీనికి దానికి ఉన్నాయి. అంతేకాదు, మాంసాహార జంతువులు ఊరే లాలాజలము చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. శాకాహార జంతువుల్లో ఊరే లాలాజలము అంత కాన్సన్ట్రేటెడ్గా ఉండదు. అంటే దానివల్ల ఏమైనా ప్రమాదాలు అంటే ఏమీ లేదు. ఆ మాంసాహార జంతువులకి కాన్సన్ట్రేటెడ్గా ఉండడం తొందరగా అరుగుతుంది తిన్న ఆహారం. అలాగే శాకాహార జంతువుల్లో కొంచెం టైం తీసుకుంటుంది. అదే తేడా, అంతకన్నా ఏం కాదు. అంతేకాదు, జీర్ణకోశము మాంసాహార జంతువులో కొరసగా ఉంటుంది, శాకాహార జంతువులో చాలా బారుగా ఉంటుంది. ఇన్ని రకాల తేడాలు ఉన్నాయి. మరి ఈ ఏర్పాటు అంతా ఎవరు చేశారు? సాక్షాత్తు భగవత్ స్వరూపమే, ఆ కృష్ణ భగవానుడే. అంచేత ఆ పరమాత్మే, ఆ పరబ్రహ్మే. అంచేత ఏమిటి అంటే, ఎవరైతే భగవంతుని సృష్టికి అనుగుణంగా జీవిస్తారో వారికి ఏ పాపం లేదు. ఆఖరికి వాళ్ళు శాకాహార జీవులు శాకాహారం తిన్నా లేదు. ఏ ఆహారం తినకుండా ఏ జీవి జీవించగలదు? ఏదో ఒక ఆహారం తినాలి. ఏ ఆహారం తినాలో, ఏ జీవి ఏ ఆహారం తినాలో ఆయనే నిర్ణయించాడు. ఆయన నిర్ణయాన్ని ప్రకారం జీవిస్తే ఏమీ పాపము లేదు. సరే, ఇప్పుడు మానవుడి దగ్గరికి వద్దాం. ఇప్పుడు మానవుడు శాకాహారి జీవ, మాంసాహారి జీవ. మరి మానవుడు శాకాహారం తినాలా, మాంసాహారం తినాలా? భగవంతుడు మానవుడికి ఏమి నిర్దేశించాడు అది మనం తెలుసుకోవాలి. అది మరి భగవంతుడు మానవునికి ఏం నిర్దేశించాడు అంటే, మానవుని యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మీరు ఒక్కసారి కనుక మానవుణ్ణి మాంసాహార జంతువుతో పోలిస్తే కనుక చూడండి, మానవుడికి పెద్ద పెద్ద కూరలు లేవు. మాంసాహార జంతువులు పులి, సింహం ఉన్నట్టు. కానీ మానవుడికి దంతాలు ఉంటాయి. అవును. అంతేకాదు, వాడి గోళ్ళు ఉంటాయి, బలమైన గోళ్ళు ఉంటాయి. అవి మానవుడికి లేవు. మరి నిజంగా కనుక వాటికి ఉన్నట్టుగా వీడుకుంటే వీడు ఏ జంతువునైనా చంపగలడు. వీడికి ఏమి ఆయుధం అక్కల. కానీ ఆయుధం లేకుండా ఏ జంతువుని చంపలేడు మానవుడు. ఖచ్చితంగా ఆయుధం ఉపయోగించవలసింది. దేన్ని చంపాలన్నా దాని చర్మం చీల్చాలంటే ఆయుధం కావాలి, దాన్ని ముక్కలు చెయ్యాలంటే ఆయుధం కావాలి. ఇన్ని రకాలుగా చేసి దాన్ని ఆ పచ్చి మాంసం, ఆ మాంసాహార జంతువు తిన్నట్టు పచ్చి మాంసం తెల్లాడు. అంచేత వాడు దాన్ని ఉడకబెట్టాలి, తర్వాత దాన్ని కాల్చాలి, తర్వాత దానికి ఉప్పు కారం కలపాలి. ఇన్ని రకాలు కలిపి శాకాహారం కలిపి బిర్యానీ అని ఇయని అని అప్పుడు తినగలడు, కానీ విడిగా తినలేడు. కానీ మాంసాహార జంతువులు ఈ పనులేమి చెయ్యవు. పచ్చి మాంసం తింటాయంట. పచ్చి మాంసం శుభ్రంగా తింటాయి, బాగా అరిగించుకుంటాయి. పచ్చి మాంసం తింటే మానవుడికి అరగదు. అంచేత అంతా ఉడకబెట్టింది, వండింది అదే తింటారు, కానీ మాంసం ఎవరు తినరు. కానీ శాకాహార జంతువులకు ఉన్న పోలికలన్నీ మానవుల్లో ఉన్నాయి. మానవుడికి దంతాలు ఉన్నాయి, నమిలి తినచ్చు. అంతేకాదు, మాంసాహార జంతువులు ఉన్నట్టు శాకాహార జంతువులాగే రాత్రిళ్ళు చూడలేడు మానవుడు. అలాగే అన్ని శాకాహార జంతువులకు ఉన్న పోలికలన్నీ వీడికి ఉన్నాయి. వీడి జీర్ణకోశం చాలా బారుగా ఉంటుంది. అలాగే లాలాజలం
చాలా పలచగా ఉంటుంది. ఇలా చూస్తే శరీర నిర్మాణాన్ని బట్టి చూస్తే శాకాహార జంతువులకు ఉన్న నిర్మాణమే మానవుడికి ఉంది, కానీ మాంసాహార అంటే మానవుడు కూడా శాకాహార జీవి కిందే లెక్క. అంటే భగవంతుడు మానవుణ్ణి శాకాహారం తినడానికే నిర్దేశించాడు, కానీ మాంసాహారం నిర్దేశించాడు. అంచేత మానవుడు శాకాహారం తింటే పాపం కాదు, మాంసాహారం తింటేనే పాపం. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామంది వేరే వాళ్ళు కూడా అసలు సండే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తిందామా, దాన్ని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు కూడా తినే సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం. తెలియదు అంటే మ్మ్. అంత నాలెడ్జ్ చాలామందికి ఉండదు. మ్మ్. ఎంచేతంటే భగవంతుడి సృష్టి ప్రకారమే నడుస్తుంది, భగవంతుని సృష్టి నియమాల ప్రకారమే ఈ సృష్టి అంతా నడుస్తుంది. అంచేత మీరు చూడండి, మరి సడన్గా ఏదో జబ్బులు వస్తాయి, సడన్గా కష్టాలు వస్తాయి, సడన్గా వస్తాయి. ఎందుకు వస్తాయి? అప్పుడు దాకా ఏమీ లేవు, అంతా బాగుంటుంది. ఎందుకు వస్తాయి అంటే సృష్టిలో ఉన్న ఒక సిద్ధాంతం, దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. గతంలో చేసినటువంటి పాపాలు భవిష్యత్తులో మనం అనుభవిస్తాం. ఇవి ఇప్పుడు అనుభవిస్తాం, ఇప్పుడు చేసే పాపాలు భవిష్యత్తులో అనుభవిస్తాం. అంచేత ఇవన్నీ సృష్టి నియమాల ప్రకారం, సృష్టి అంటే భగవంతుని నియమాల ప్రకారమే ఏదైనా నడుస్తూ ఉంటుంది. అంచేత భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న సంగతి ప్రతి ఒక్కడు మర్చిపోకూడదు. ఆయన నియమాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. దానికి అనుగుణంగా జీవిస్తే హ్యాపీగా ఉంటాడు మానవుడు. దానికి విరుద్ధంగా ఏమాత్రం జీవించినా కష్టాలు పాలవుతాడు. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవట్లేదు, కానీ అంతకన్నా ఏమీ లేదు. మానవుడు ఎంతసేపు ఈ మూడిటి మీదే దృష్టి పెడతాడు. ఏమిటి మూడు అంటే ఖానా, పీనా, సోనా, మ్మ్. అంతే తప్ప ఇంకా గొడవ అనవసరం. వాడు అసలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏదైతే అది ఏ టైంకి అయితే ఆ టైం లిమిట్ కూడా లేకుండా తింటున్నారు అసలు. తనకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు, నచ్చినట్టు తింటున్నాడు. ఆ, అదే జీవితం అనుకుంటున్నాడు. అంటే ఏమన్నంటే స్వేచ్ఛ. అదేనా అసలైన స్వేచ్ఛ? స్వేచ్ఛ ఏముంది? తనకి ఇష్టమైనట్టు, తనకు నచ్చినట్టు. అది కానీ తనకిష్టం వచ్చినట్టు జీవించినా కుదరదు, నడిపించేవాడు ఉన్నాడు. ఎంతటి గొప్పవాడైనా సరే, ఎంతటి పవర్లో ఉన్నవాడైనా సరే, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష అనుభవించి తెరవాల్సిందే. అయ్యే మనం చూస్తున్నాం లోకాలు. ఎవడైనా అలాంటి తప్పులు చేసి ఇంకా తప్పించుకుంటున్నాడు అంటే వాడు పాపం పండలేదని లెక్క తప్ప అంతకన్నా ఏమీ లేదు. పాపం పండినోడు బయట పడుతున్నాడు, పాపం పండినోడు ఏదో నేరం చేయని వాళ్ళలాగా ఉంటున్నాడు. కానీ నేరం చేసిన వాడు వెనకో ముందో శిక్ష అనుభవించి తీరవలసి వస్తుంది. ఇది మటుకు తెలుసుకోవాలి. ఇప్పుడు మాంసాహారం తినటం నేరమని అందరూ అంటున్నా, చెబుతున్నా వినకుండా తింటూ ఉన్నారు. ఏమన్నా అంటే రకరకాల రీజన్స్, మా సంప్రదాయము, మా కేటగిరీ, అంటే డిఫరెంట్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది మాకు కంపల్సరీ అన్న ధోరణిలో తింటూ ఉన్నారు. కానీ తింటే శ్మశానం అని, ఇంకో జీవిని హింసించొద్దు అని ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థాయిలో కూడా ఉండట్లేదు అసలు. చేత ఏంటంటే మానవుడు ఎప్పుడు ఏం చేసినా 3 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పూర్వం నుంచి ఆచారంగా వచ్చిందన్న పనులు చేస్తూ ఉంటాడు, తండ్రుల నుంచి, తాతల నుంచి, ముత్తాతల నుంచి. 2 పెద్దలు పండితులు చెప్పారని చేస్తాడు. 3వది అందరూ చేస్తున్నారని చేస్తాడు. ఇది చాలా ఉందండి. చేత ఇక్కడ ఈ 3 రకాలుగా ఏ మానవుడైనా ఏ పనైనా చేస్తాడు. నువ్వు మాంసం తినద్దు అని మనం అంటే అదేంటి, మా తాతయ్య తిన్నాడు, మా ముత్తాత తిన్నాడు, మరి మేము తింటే తప్పేటి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఏమో పండితులు ఎన్నో ఉపన్యాసాలు చెప్తున్నారు, తినద్దని ఎక్కడా చెప్పలేదే అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమంటారు, చూడండి ప్రపంచంలో ఆఖరికి మా ఊళ్ళో అంతా మాంసం తినేవాళ్ళే, కానీ శాకాహారం తినేవాళ్ళు ఎక్కడున్నారు? శాకాహారం తినేవాళ్ళు కూడా ఇప్పుడు మాంసం తినేస్తుంటే అని సమర్థించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మాంసాహారం ఏ జంతువు అయితే తిన్నారో ఆ జంతువుకున్న రోగాలు వీళ్ళకి వస్తాయి కదండి. జంతువుకున్న రోగాలు, అది రోగాలతో కూడిన జంతువు అవుతే దాని రోగాలు వీడికి అంటుకుంటాయి. అంటుకుంటాయి. అడుగు చంపేసి తెచ్చాడు,
అది రోగాలతో ఉన్నదాన్ని చంపాడా, ఆరోగ్యంగా ఉన్నదాన్ని చంపాడా, అవి ఏమీ లేదు. అసలు రోగాలతో ఉన్నా రోగాలతో లేకపోయినా అది కూడా క్వశ్చన్ అనవసరం. మాంసం రోగగ్రస్తమే. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.